పేపర్ లీకేజీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీట్ పేపర్ లీకేజీ మాస్టర్ మైండ్ రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు నాసిక్లో పేపర్ను ముద్రించినట్లు గుర్తించారు. పరీక్షకు 42 గంటల ముందు పేపర్ లీక్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు రాజస్థాన్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తులో బయటపడింది. కోచింగ్ సమయంలో విద్యార్థులు సౌలభ్యం కోసం తయారు చేసే గెస్ట్ పేపర్లోని 120 ప్రశ్నలు నీట్ పరీక్షలోని అసలు ప్రశ్నాపత్రంతో సరిపోవడంతో లీకేజీ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో నీట్ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ పరీక్షను రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఎన్టీఏ దీనికి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో మరొకసారి ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. ప్రశ్నాపత్రం లీక్ అయింది అనేటువంటి వార్తలు బయటకు వచ్చిన క్రమంలో ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పరీక్షను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ప్రశ్నాపత్రం ఎలా లీక్ అయింది, గెస్ట్ పేపర్ బయటకు ఎలా వచ్చింది, గెస్ట్ పేపరు నీట్ యూజీలో వచ్చినటువంటి పేపరు సరిపోవడానికి సంబంధించినటువంటి ఆ లీక్లు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనే దానికి సంబంధించి పోలీసులు పురోగతి సాధించినట్లుగా తెలిసింది. లీకేజీ మాస్టర్ మైండ్ రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటికే దాదాపు 13 మందిని అరెస్టు చేశారు పోలీసులు. 15 మంది అరెస్ట్ అయ్యారు. మనీష్ యాదవ్తో కలిపి 15 మంది దాకా ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, నీట్ పరీక్షా పేపర్లు లీక్ అయిన తర్వాత దానికి సంబంధించి కూడా దర్యాప్తు సిబిఐ వేగవంతం చేయడం జరిగింది. ప్రస్తుతం 15 మంది వరకు కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే నీటు ప్రశ్నాపత్రాలు లీకేజ్ కి సంబంధించి దీంట్లో ప్రధాన పాత్రదారులు ఎవరు, ఏ విధంగా పేపర్ లీకేజ్ జరిగింది, అయితే ఈ పేపర్ ను వాట్సాప్ గ్రూపుల్లో అమ్మడానికి గల కారణాలు, ఏ గ్రూపులను ఏర్పాటు చేశారు, ఎంతమంది దీంట్లో ఉన్నారన్న దానిపైన కూడా ఈ మాస్టర్ మైండ్ మనీష్ యాదవ్ అనే వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కూడా ఇంకా కీలక సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం పేపర్ లీకేజ్ కేసును ఇటు సిబిఐ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. నాసిక్ లో పేపర్లు ముద్రించినట్టు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే రాజస్థాన్ పోలీసుల విజ్ఞప్తి మేరకు ఈ యొక్క నాందేడ్ కు సంబంధించిన పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. పరీక్షకు ముందు అంటే దాదాపు 42 గంటల ముందు ఈ యొక్క పేపర్ లీక్ అయినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఆ తర్వాత 20,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఈ యొక్క పేపర్లను అమ్మినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ లీక్ తోటి దాదాపు 23 లక్షలకు పైగా విద్యార్థులు కొంత గందరగోళంలో ఉంది. ఈ నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి పేపర్ నీట్ పరీక్షను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇప్పటికే విద్యార్థుల్లో కొంత ఆందోళనకరమైతే ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని కీలక గైడ్ లైన్స్ కూడా ఇప్పటికే ఎన్ఈటి కొంత ఈ విద్యార్థులకు సూచించడం జరిగింది. ప్రత్యేక రుసుము మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు, మరోసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మరొకసారి వాళ్ళకి అడ్మిట్ కార్డులను కూడా ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే చూసాం. మరి ముఖ్యంగా ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించిన వాళ్ళను ఇప్పటికే శిక్షించాలంటూ ఇటు రాజకీయంగా కూడా విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ నాయకులు కూడా దీనిపైన కొంత మాట్లాడిన పరిస్థితులు చూసాం. మరి ఇటువంటి నేపథ్యంలో అరెస్ట్ కు సంబంధించిన వార్త రావడం, దాదాపు 15 మందిని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. మరి దీంట్లో నాసిక్ కి సంబంధించి ఏదైతే పోలీసు డిప్యూటీ కమిషనర్ కిరణ్ కుమార్ చౌహాన్ చెప్పిన దాని ప్రకారంగా రాజస్థాన్ పోలీసులు నుంచి వచ్చిన ఒక రిక్వెస్ట్ ప్రకారంగా ఈ రోజు మార్నింగ్ ఉదయం వాళ్ళని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత నాసిక్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఇద్దరిని కూడా రాజస్థాన్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా అయితే ఇటు నాసిక్ పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సో దీంతో ఇటు మాస్టర్ మైండ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో మరి ఈ యొక్క లీకేజ్ కి సంబంధించి ఇంకా ఏదైనా అధికారుల ప్రమేయం ఉందా, లేదా బోర్డుకు సంబంధించిన పెద్దలు ఎవరైనా ఉన్నారా అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇంకా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. గోపి, అయితే ముఖ్యంగా కోచింగ్ సెంటర్లకు సంబంధించిన వాళ్ళ స్టూడెంట్స్కి కూడా ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో పర్టికులర్గా కోచింగ్ సెంటర్ల వివరాలు ఏమన్నా బయటకు పెట్టారా పోలీసులు?
అయితే ప్రస్తుతం సిబిఐతో పాటు రాజస్థాన్ పోలీసులు ఈ రోజు రాజస్థాన్ డీజీపీ అడిషనల్ డీజీపీ కూడా ఈ సందర్భంగా మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన వివరాలు ఏవి కూడా ప్రస్తుతం వెల్లడించలేము, కానీ అనేక విద్యార్థుల చేతిలో ఈ పేపర్లు మాత్రం ఉన్నట్టుగా అయితే గుర్తించామని చెప్పారు. దాదాపు 42 గంటల ముందే వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి డబ్బులు ఇచ్చిన వారికి ఆ గ్రూపులలో ఈ పేపర్లను షేర్ చేయడము, డబ్బులు కట్టిన వారిని ఆ గ్రూపుల్లో యాడ్ చేయడం లాంటివి చేసినట్టుగా అయితే గుర్తించామనేది రాజస్థాన్ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే కేరళలో ఈ యొక్క మోడల్ పేపర్ రాసినట్టుగా ఆ ప్రశ్న పత్రంలో ఆ చేతిరాతను ఉన్నట్టుగా కూడా గుర్తించామని రాజస్థాన్ పోలీసులు చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా ఈ నీట్ కి సంబంధించిన ఆ పేపర్ ఎవరెవరికి సెండ్ అయింది, ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉన్న అభ్యర్థులు ఎవరు, వారు రాసిన తీరేంటి, ఏ క్వశ్చన్లను వాళ్ళు అటెండ్ చేశారు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందనేది రాజస్థాన్ పోలీసులు అయితే చెప్పారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ లో కూడా అనేక విషయాలు కూడా బయటికి వస్తాయి అనేది కూడా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా జరిపిన ఈ పరీక్షకు సంబంధించి ఈ ప్రశ్నపత్రం లీకేజ్ అవ్వడం తోటి ఇటు సిబిఐ కూడా ఈ కేసును కొంత ఛాలెంజింగ్ గా తీసుకుందని చెప్పొచ్చు. మరి ఇప్పటికే కేంద్రం కూడా దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ జరపాలనేది కూడా కోరిన నేపథ్యంలో మరి తదుపరి ఈ కేసులో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, దీంట్లో ఎవరెవరు దోషులుగా తేరుతారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓకే గోపి, థ్యాంక్ యూ.